ఏ ఇయర్లో కేసులు ఉన్నాయి, దేని మీద కేసులు ఉన్నాయి ఒకసారి తీస్తే వాళ్ళ భాగవతం తెలుస్తుంది కదా. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, నగిరిలో ఉన్న వాళ్ళకి, బయట వాళ్ళకి తెలియదు అనుకొని మాట్లాడుతుంటారు. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇదివరకు మీ మీద రెడ్ లైట్ లాంటి ఆరోపణలు చేశారు, ఇప్పుడు రెడ్ డైరీలో మీ పేరుంది, ఏమంటారు? ఎర్రి పుష్పం లోకేష్, వాడు ఎర్ర పుస్తకంలో అందరి పేర్లు రాసుకున్నాడంట. వాడు మళ్ళీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఏదో చేస్తాడంట. మేము అనుకుంటే ఈ గ్యాప్లో చేయగలం, అది వాడు తెలుసుకోవాలి. కాబట్టి పాలిటిక్స్కి వచ్చింది వాడిని వీడిని వంకోబెట్టి కొట్టడానికి, ఎర్ర బుక్కుల్లో రాసుకొని బెదిరించుకోవడానికి కాదు. పాలిటిక్స్లో వచ్చినప్పుడు డీసెంట్గా పాలిటిక్స్ చేయాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రజలతో మంచిగా మెలిగి ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఉండాలి. కానీ ఈయన లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఒక రౌడీల్లాగా, వీధి గుండాల్లాగా, మేము అధికారంలోకి వస్తే మీ బట్టలు ఉడదీస్తాం, మేము అధికారంలో వస్తే మిమ్మల్ని కొడతాం, మిమ్మల్ని లాక్కుపోతాం, మిమ్మల్ని జైల్లో పెడతాం అని చెప్పి ఆ మాటలకే జనాలకి అసలు వీళ్ళకి వేయాలనుకున్న ఆ ఒకరిద్దరు కూడా ఇంకేసేదానికి వేస్ట్ అనేది అర్థం చేసుకున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే అధికారంలో ఉన్నప్పుడు మీరు చూసారు నంద్యాల ఎన్నికల్లో, నా కోటేకపోతే నేను వేసిన రోడ్డు మీద నడవద్దంట. వీళ్ళ నాయన ఖర్జూరపు నాయుడు ఆస్తి ఏమన్నా అమ్మేసాడు రోడ్డు. ఎవడైనా ప్రజల పన్నులతో కట్టిన డబ్బుతో వెయ్యాలి. అది కూడా ఎవరు వేశారు ఎవరు వేయలేదనేది బేరీజ్ ఉంటుంది. వాళ్ళేమో గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో వెయ్యరు, వేసిన 1-2 ఏదో వాళ్ళ ఆస్తి అమ్మేసినట్టు చెప్తారు. జగన్మోహన్ రెడ్డిని మాత్రం వాళ్ళ ఇంట్లో సొమ్మేసినారు అంటారు. మరి అదే రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వెందుకు చేయలేకపోయినావు, నువ్వెందుకు అమ్మఒడి ఇవ్వలేకపోయినావు, నువ్వెందుకు ఆసరా ఇవ్వలేకపోయినావు, నువ్వెందుకు చేయూత ఇవ్వలేకపోయినావు, నువ్వెందుకు స్కూల్స్ని రెన్యువేట్ చేయలేకపోయినావు, హాస్పిటల్ రెన్యువేట్ చేయలేకపోయినావు, మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఎందుకు తేయలేకపోయావు, ఎందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నువ్వు కట్టలేకపోయినావు, చక్రం తిప్పానన్నావు కదా. మరి నువ్వు ఇవన్నీ చేసుంటే కోవిడ్ సమయంలో మనం మెడికల్ అసిస్టెన్సీ లేక ఎంత టెన్షన్గా పక్క రాష్ట్రాలకు పరిగెత్తాల్సిన అవసరం ఏమొచ్చేది.